రాష్ట్రంలో మైనార్టీల భద్రతకు సంక్షేమానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అంతర్భాగం అవుతాయి. తద్వారా మైనార్టీ విద్యార్థులకు కూడా ఇతర విద్యార్థులతో పాటు అత్యుత్తమ విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది. ముస్లిం సోదరులు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్రకు తగిన నిధులు కేటాయించాం. హజ్ 2024 యాత్రకు 11,446 మంది వెళ్లటం తెలంగాణ చరిత్రలో ఒక రికార్డు. రాజీవ్ యువ వికాసంలో భాగంగా మైనార్టీ సోదర సోదరీమణులకి 840 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాలు చేపడతాం. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో 3,591 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.